వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఏరియా ఆసుపత్రి దగ్గర ఉన్నాము. నిన్న చందుర్తి మండలం దేవుని తండాలైతే విషాదం చోటు చేసుకుంది. సొంత కొడుకే తండ్రిని చంపిన ఘటన అయితే అందరినీ అయితే కలిసివేసింది. ప్రస్తుతం అయితే వారితో పాటు ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఏం జరిగిందండి అసలు నిన్న మేము మా ఇల్లుకు ముగ్గు పోసుకుంటున్నాం సార్. ముగ్గు పోసుకుంటే వాళ్ళు కొంచెం ఎటో పనికి పోయి వచ్చిండట. పనికి పోయి వచ్చి నేను కోర్టుకు పోతానని ఎటో పోతానని 10,000 రూపాయలు ఇంట్లోకి వెళ్ళి తీసిండట. ఇంట్లోకి వెళ్ళి తీస్తే వాడు ఫస్టే ఎన్నో పనికి పోయి 15,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టిండట. ఇంట్లో పెడితే మళ్ళీ 10,000 అందులోకి వెళ్ళి తీసి ఎటో పోతానని అంత 10,000 తీస్తే ఈ పైసలు ఎందుకు తిత్తున్నామని వాని భార్య ఆయన కూతురు ఇద్దరు ఆయనతో వాడిని పొట్టు ఇంట్లో కొట్టిరట. ఇంట్లో కొట్టిన వాళ్ళు వాడు కూడా కొట్టిండట 2-3 దెబ్బలు. వీళ్ళు కొట్ట వాళ్ళు కొట్ట ఆయనతో లొల్లి మగినాక ఆడు తోవ పట్టుకొని ఎటో వాని పోయేసరికి వాని కొడుకుకు ఫోన్ చేసి వాడు ఎటో రుద్రంకి పోయిండట. వాని ఫోన్ చేసి రప్పించి ఆయనతో కారుతోని మరీ తొక్కిపిచ్చి ఆయనతో నేను చంపేశారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు? తండ్రికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? కొడుకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 42, 43 అంతే ఆలో కొడుకుకు ఉండొచ్చు 20 ఉంటుంది. మన డేట్ యాదలేదు సార్. ఏం చెప్తున్నాడు మృతుడు? ఏం చేస్తుంటాడు? కొడుకు ఏం చేస్తుంటాడు? కొడుకు వ్యవసాయం చేస్తాడు. డ్రైవరు అటు మన ఆంధ్రాకు పోతాడు, వరిగోయ పోతాడు, మిషిని హార్వెస్టర్. మంచి డ్రైవరు మా తమ్ముడు. మంచి డ్రైవరు. ఆ తమ్ముడు చంపిరయ్యా. ఇంట్లో మొత్తం మీద కేసు కావాలి. ఇంట్లో ఓళ్ళు ఉండద్దు. చంపిండు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? ఏమని ఇచ్చారు? అంటే ఎవరెవరి కేసు పెట్టినాం. కంప్లైంట్ పోలీసులు కూడా కరెక్ట్ కేసు వేయాలి అందరికీ. వారి భార్య మీద, కూతురి మీద, వారి ఇంట్లో ఒక ముసలిది ఉంది, ఆ దొంగ ముసలిది, దాని మీద కూడా అందరి మీద కేసు కావాలి. అంటే మాట్లాడారా పోలీసులతో? అంటే ఏం చెప్తున్నారు? అందరికి కేసు వేయరు సార్ అంటేనే ఆయనతో సంతకం పెట్టినాం. ఇప్పుడు డెడ్ బాడీని తీసుకోబోతున్నాం. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా? అయితే ఫైనల్ అందరి మీద కేసు. ఆ కారును ఏమో లోపల మన పోలీస్ స్టేషన్ లో కాలబెట్టాలి దాన్ని. చెప్పండి. కుటుంబ సభ్యుల మీద అందరి మీద కేసు వేసి తల్లిని కొడుకుని ఇద్దరి జైలు పంపాలి. ఇది మేము కుటుంబ సభ్యులుగా కోరుకుంటున్నాం. తప్పు శిక్ష పడాల్సిందే. ఆ ఇంట్లో అందరూ అనుకొని చేసిరా పని. కావాలి. ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా? మీరు ఏమైనా మాట్లాడిరా? మళ్ళీ రప్పించి ఈడు ఏదో చిన్న గొడవ అయితే వాని పనికి వాడు వెళ్ళిపోతుండు. ఫోన్ చేసి పిలిపించి చంపిపించుడు అవసరం ఏమొచ్చింది భార్యకు కూతురుకు? గట్లా జరిగింది విషయం. అమ్మా, ఏమైతాడు మీకు? తమ్ముడు సార్. ఓకే. అంటే ఏం జరిగింది? అంటే మీరు మాట్లాడిరా? అంటే మీరు మాట్లాడితే కొంత సమస్య తీరే పరిస్థితి అయితే ఉండేది కదా. అంటే మీకు ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా గొడవ అయిందని ఎవరైనా? చెప్పలే సార్. అయితే సార్ ఇగో సార్ అయితే చిన్న కేసు పెట్టింది. చిన్న ఎప్పుడో గొడవలు అయిందట సార్. గొడవలు అయితే కేసు పెట్టింది. అయితే నిన్న పెసికి ఉండేట సార్. పెసికి ఉంటే నాకు ఒక 5,000 10,000 రూపాయలు నేను సార్ని ఇచ్చి సార్ అడిగిరట సార్. ఇన్ని పైసలు ఇస్తే నేను తెంపిస్తా కేసు అని చెప్పిరట సార్. అయితే నాకు 5,000-10,000 రూపాయలు అని చెప్పిండట. అయితే ఎక్కడి పైసలు నువ్వు సంపాదించినావా, ఎక్కడి పైసలు అని జుట్టు పట్టుకున్నదట. జుట్టు పట్టుకుంటే అందరు గదవ పట్టిరు. బిడ్డ కూడా కట్టెతో కొట్టిందట. అందరూ కొట్టుకున్నారు, తిట్టుకున్నారట. తిట్టుకునేసరికి ఇక మళ్ళీ కొడుకుని ఫోన్ చేసిందట. కొడుకు 10,000-5,000 పైసలు తీసుకొని వెళ్ళిపోతుండు, మమ్మల్ని కూట్టిపోయిండని ఫోన్ చేసిండట. కొట్టి వెళ్ళేసరికి మా కారు తీసుకువచ్చి వెంటనే మొత్తం కారు మీదనే నుక్కొచ్చి 2-3 సార్లు మీదకి వెళ్ళి తీసిండట. తీసేసరికి ఉంటాడా సార్? ఇక నేను లేను సార్ ఇంటికాడ. నేను ఉంటే ఏడా ముందు జాగ్రత్త నేను చేసుకుందు. కానీ ఇప్పుడు ఎన్నోసార్లు గొడవలు అయింది సార్. ఎన్నోసార్లు గొడవలు అయితే నా బిడ్డ నా కొడుకు లేక నేనే, ఇద్దరు తమ్ముళ్ళు సార్, నేనే తండ్రి, నేనే పాలోళ్ళు, నేనే సార్. వాళ్ళను చూసుకునేటోళ్ళు నేనే. నేను దూరం పోయేసరికి ఇట్లా నా తమ్ముడికి చంపేసిర్రు సార్. అయితే ఈ మాట మీదకి వెళ్ళి మొత్తం చంపేసిర్రు సార్. మరి ఎట్లా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? అయితే సార్ ఇగో నా తమ్మునికి చూడకుండా అయింది. ఎట్లయినా ఇక చచ్చిపోయినది బతికాడు. కానీ ఇంత బిల్లెడ్ మంది పోతే మిషిని మీద పోతే మిషిని కోసుడు అయిపోతే మళ్ళీ బిల్లెడ్ మీద ఆగుతాడు సార్. 1 గంట గడియ రీకా ఉండాడు సార్. రీకా ఉండాడు. మళ్ళీ అలా బామ్మర్ది, చిన్న బామ్మర్ది ఇంటికాడనే మానల కాడ బిల్లెడ్ బండి నడిపిస్తుండు సార్. అత్తం పొలం మంచు కట్టిండు.
చెన్నతి దూనేసిండు. మొన్ననే వచ్చిండు సార్, ఫేస్కి అని వచ్చిండట. వచ్చితే గీ పని చేసిర్రు. అయితే సార్ నేను మన స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిన సార్, తండ్రి మీద తల్లి మీద ఇద్దరి మీద పిటిషన్ ఇచ్చిన సార్. అయితే సార్లు పిటిషన్ ఇస్తలేరు, మా తమ్ముని పట్టుకొని సంతకం పెట్టించిర్రు. ఇక నేను తిరిగింది ఏం లాభం లేదు సార్. నేను తిరిగింది ఏం లాభం సార్ లేదు సార్. అయితే మీరు కవర్ చేస్తలేరా అని ఇడికి వచ్చిన సార్, తమ్మునికి చూస్తాను వచ్చిన ఇవాళ పొద్దుగల. నిన్నటి అటే తిరుగుతున్నా, అవుతుందమ్మా అని అంటుర్రు. ఇప్పుడు వచ్చి వట్టి జిరాసు పట్టుకొచ్చి మా తమ్మునితో సంతకం పెట్టించుకున్నారు సార్. ఈ రాయకం ఎట్లా ఉంటాయి సార్? మరి ఎట్లా ఇప్పుడు మీరైతే ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? అంటే ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరైతే బాధిత కుటుంబ పక్షాన అయితే ఉన్నారు. కొడుకు మాత్రం జైలుకు పోవాలి సార్, లేకుంటే నా కోపం తగ్గేది సార్. ఏం పేరమ్మా మీ తమ్ముని పేరు? ఏం పేరు మీ వాళ్ళ కొడుకు పేరు? తిరుపతి రాజేష్. జైలు పోవాలని తల్లి కూడా పోవాలి, జాటో రాజేష్. తిరుపతి వాళ్ళ కొడుకు పేరు రాజేష్, భార్య పేరు అమీనా. వీళ్ళందరూ జైలు పోవాలని కోరుకుంటున్నా సార్. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది బంధువులు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర సైతం ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరైతే? ఏం జరిగిందనేది విషయం పక్కన పెడితే, ఈరోజు మా తండ్రిలో జరిగిన విషాదం ఇది బాధాకరమైన విషయం. ఇట్లాంటి విషయాలు మా ఏరియాలో ఎప్పుడూ జరగలే, ఇట్లాంటి జరగకూడదని ఇది దారుణం. ప్రస్తుతం చూసినట్లయితే మానవ సంబంధాలన్నీ మంట కలుస్తున్నాయి. ఎందుకంటే కన్న కొడుకే కన్న తండ్రిని చంపడం అనేది చాలా దారుణం. అయితే ప్రతి ఒక్కరైతే కంటతడి పెడుతున్న పరిస్థితి అయితే ఉంది కదా, ఎట్లా చెప్తారు? అంటే ఏం చెప్తారు సొసైటీకి? ఇట్లా జరగవద్దనే కోరుతున్నాం. సొసైటీలో ఇట్లాంటివి జరగదు. రాను వేరే వాళ్ళు సుధా ఏం కాదనే భావన కలుగుతుంది అందరు, కాబట్టి ఇట్లాంటివి ఎక్కడ జరగదు. ఇది నార్మల్ చిన్న లొల్లి చేసి పెద్దగా చేసుకొని చంపేదాకా పోయిందంటే, ఇట్లా కన్న కొడుకే తండ్రిని చంపే విధానం అయితే ఉండద్దు. దాదాపు చాలా కూర్చోబెట్టి మాట్లాడితే సర్దిపోయే సమస్యల్ని సైతం పెద్దగా చేస్తున్నారని భావించవచ్చు అంటారు. వాళ్ళు బయట వస్తే అట్లా అవుతుండే, కానీ బయట వాళ్ళు ప్రజలలో రాలే. వాళ్ళ దాంట్లో వాళ్ళ ఇంట్లో చేసుకొని ఇది దాకా తెచ్చుకున్నారు. ఇది మంచి పద్ధతి అని మేము అనుకోవట్లేదు. ఓకే, ప్రస్తుతం మనమైతే వేములవాడ ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే కన్న కొడుకే కన్న తండ్రిని చంపిన ఘటనతో అయితే వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మా తమ్ముని అయితే నేను చాలా గారభంగా పెంచానని చెప్పేసి అయితే వారి సోదరి ఉన్నారు. అంతేకాకుండా వారి సోదరుడు సైతం మాట్లాడడం జరిగింది. దీనికి సహకరించిన వారితో పాటు ప్రతి ఒక్కరు సైతం జైలుకు వెళ్ళాలని అయితే వీరైతే ప్రధానంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరొకసారి అయితే వీరితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి. ఇది ఒక్కటే కాదు ఇన్సిడెంట్స్, ఆల్రెడీ వాళ్ళ తండ్రి కొడుకులు ఎన్నోసార్లు కొట్టుకున్నారు. వాళ్ళిద్దరి పైన కేసులు అయినాయి, స్పేస్కి కూడా నడుతురు. ఇది మూడోసారి అనుకో అటెంప్ట్. ఒకసారి తలకాయ పలగొట్టిండు, ఒకసారి పారతో కొట్టిండు. ఇది లాస్ట్ మూడోసారి. దాడి జరిగింది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. వీరు బంధువులు అయితే చెప్తున్నారు, గతంలో సైతం 2-3 సార్లు అయితే దాడి చేయడం జరిగింది, చంపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ గతంలో త్రుడిలో తప్పించుకున్నాడు, కానీ ఈసారి అయితే కారుతో తొక్కి చంపారని చెప్పేసి అయితే బంధువులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని సహకరించిన వారిని సైతం జైల్లో వేయాలని అయితే బాధిత కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. వారితో పాటు వారి సోదరి కావచ్చు, సోదరుడుతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు అయితే మాట్లాడడం జరిగింది. బాడీని వేములవాడ ఏరియా ఆసుపత్రికి అయితే పోస్టుమార్టం నిమిత్తం అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున వీరి కుటుంబ సభ్యులతో పాటు ఇతరత్ర గ్రామస్తులు సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.